గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనల్ని మెచ్చి వాటంతట అవే మన దగ్గరికి రావాలి. అప్పుడే మనకు విలువ. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు. మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళతాడు. పేదవాడు జనరల్ బోగిలో ఏదో మూల కూర్చొని. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు కదా. జీవితం కూడా అంతే. కొందరి కథలు చాలా చిన్నవి, కానీ వాటిలోని నీతి జీవితాంతం గుర్తుపెట్టుకోమంటాయి. కొందరి పరిచయం, కొందరు పంచిన అనుభవం, కొందరి మధ్య అనుబంధం, కొందరి స్నేహం కూడా అలాంటిదే. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లో ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. జీవితంలో తెగింపు లేకపోతే కొన్ని సమస్యలకు ముగింపు పలకలేం. జీవితం ఈ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండి మనమే నేర్చుకోవాలి. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం అంటే. నీ మనశ్శాంతిని నువ్వే కల్పించుకోవాలి, కానీ ఇతరులు కాదు. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనస్సే. మనకు ఆపద వచ్చినప్పుడు మనకు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేం. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. మనం మాట్లాడేవి కేవలం మాటలే కావచ్చు, కానీ వినే వాళ్ళకి అవి తూటాలు. ఆ తూట మెదడుకు తగిలితే పర్వాలేదు, కానీ కొన్ని రోజుల్లో మర్చిపోతారు. కానీ గుండెకు తగిలితే బ్రతకలేరు. మాటలు విలువైనవే కావు, పదునైనవి కూడా. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడాలు ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా మనసుల్లో తేడాలు ఉంటాయి. ఒకరి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు, వంచాలి అనుకున్నవాడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు, నీకు నచ్చినా నచ్చకపోయినా. అపజయాలు కలిగినప్పుడు ఆత్మపరిశీలన చేసుకొని లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు ఇతరుల సంభాషణల్లో ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారాట్లాడతాయి. భయం సుత్తి లాంటిది, గెలుపు ద్వారాలకు మేకులు వేసి కొట్టేస్తుంది. టెన్షన్ విషం లాంటిది, గెలుపును చంపేస్తుంది. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు. మంచి మనుషులు వీధి దీపాల్లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారి అంతా వెలుతురుపరుచుకుంటుంది. అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరగలుగుతాం. గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తగ్గితే ఏం పర్లేదు అనుకుని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో 2 రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏమీ పర్లేదు అంటూ ముందుకెళ్ళాలి, అంతే. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేవి ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. గర్వంతో ఉండవద్దు, దేవుని ఆశీస్సులు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నువ్వే కోల్పోతావు. ప్రకృతి, అద్దం రెండూ ఒక్కటే. అద్దం నువ్వు ఎలాగ ఉంటే అలాగ చూపిస్తుంది. ప్రకృతి నువ్వు దాన్ని ఎంత కాపాడితే అది నిన్ను అంత కాపాడుతుంది. మంచివాడు మొదట కష్టపడతాడు కానీ ఓడిపోడు. చెడ్డవాడు మొదట సుఖపడతాడు కానీ ఓడిపోతాడు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. మూర్ఖులకు ఇచ్చే అద్భుతమైన సమాధానం మౌనం. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది.
వాగేవాడితో సీక్రెట్స్ చెప్పకూడదు, వాదించేవాడితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, తెలివైన వాడితో పోటీ పడకూడదు, తెగించిన వాడితో తలపడకూడదు. యథార్థాన్ని గుర్తించలేకపోతే అపార్థమే మిగులుతుంది. అపార్థం చేసుకునే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే యథార్థం ఏమిటో తెలుస్తుంది. బంధం కలకాలం నిలబడుతుంది. మంచివాడు మహారాజు అయినా కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినా నిందలు తప్పవు. మాట్లాడాలి అనుకునే వారికి సమయం దొరుకుతుంది. దూరం వెళ్ళాలి అనుకునే వారికి కారణం దొరుకుతుంది. గంధపు చెక్కలతోనూ పూలదండలతోనూ అలంకరించినంత మాత్రాన పాడే పల్లకి అయిపోదు. అది ఎక్కి అందరూ ఊరేగాలనుకోరు. మంచితనం ముసుగు వేసుకున్నంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. ఆ ముసుగులో ఎంతో కాలం జనాలను మోసం చేయలేరు. మన అనుకున్న వాళ్ళు మన పట్ల చేసిన తప్పులను పొరపాట్లను మన్నించగలగడం సహజం. కానీ వారితో మరలా మునుపటిలా మనగలగడం అసహజం. అతిగా అరవడం వల్ల మాట విలువ, అనవసరంగా ఏడవడం వల్ల కన్నీటి విలువ తగ్గిపోతుంది. ఎదుటివారి ముఖం చూసి బాగానే ఉన్నారు అని అంచనాకు రాకండి. ఎందుకంటే కొందరి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా నలుగురిలో నవ్వులు నటిస్తూ బ్రతుకుతారు. ప్రపంచంలోని పురాణాలన్నీ సమర్థించిన ఒక తప్పును ఒప్పుగా మార్చలేవు. బాధతో ఉండి అరిచే అరుపుని, మనసు పెట్టే కేకని ఏ చెవి వినలేదు. ఎందుకంటే అంత శబ్దాన్ని వినే శక్తి దేవుడు ఏ చెవికి ఇవ్వలేదు. మన వ్యక్తిత్వమే మనకు సిరి. అందుకే ఎవరి కోసము నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. ఇతరులకు పలుచన కాకు. మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరూ చెప్పక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు. నమ్మకాన్ని అమ్మకానికి పెడితే ఎంతకు పోతుందో తెలియదు. కానీ అది పోగొట్టుకుంటే తిరిగి పొందడానికి ఒక జీవితకాలం సరిపోదు. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు వదులుకుంటే తర్వాత నువ్వు వెతుక్కుంటూ వెళ్ళినా అది దొరకదు. అది వస్తువైనా మనిషైనా. అర్థం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం. అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చెలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ ఈ కలియుగంలో. మన నోట్లోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. అవకాశం రాకపోవడం దురదృష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంకితం. లేని అవకాశాన్ని సృష్టించుకోవడం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం ఓటమి. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. జీవితం కూడా అంతే. ఎంజాయ్ చేసినా కరిగిపోతుంది, చేయకపోయినా కరిగిపోతుంది. తర్వాత స్వర్గం నరకం అంటావా? అవి ఉన్నాయో లేవో కూడా ఎవరికీ తెలియదు. బాధ్యతలు బరువుగా భావించే వారికి బంధాలు అరువుగానే కనిపిస్తాయి. విజయం గొప్పది కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడడం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకున్నవాడే గొప్ప. నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్న ఇతరులను గౌరవించడం కూడా కొంచెం నేర్చుకో. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత శ్మశానానికి నీ సొంత కాళ్ళతో చేరుకోలేవు. జీవితం నీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది. విలువలను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయినా గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వాడికంటే మాట మీద నిలబడినోడికే మర్యాద ఎక్కువ. అతిథి ఇంటికి వస్తున్నాడని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది శుభ్రంగా ఉంచుతాం. అలాంటిది భగవంతుడిని మన మనసులో ఉంచుకోవాలంటే మన మనసు ఇంకెంత శుభ్రంగా ఉండాలి. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో ఏది ఏం జరిగినా మన మంచికే అని. అనుకువ లేకపోతే అందం కూడా అసహ్యంగా కనిపిస్తుంది. మనిషికి అందం కంటే అనుకువే మరింత అందాన్ని ఇస్తుంది.